ఈరోజు మేము తెలంగాణ టీఆర్ఎస్ రక్షణ సేన నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ రావడం జరిగింది. మేము ఆల్రెడీ ఉస్మానియా మార్చరీ కాడికి వెళ్ళడం జరిగింది. దేవేంద్ర అనే విద్యార్థి ఉస్మానియా తీసుకుపోయినాక మార్చరీ తీసుకున్నాక చెప్పారు. కనీసం ఇప్పటిదాకా ఆ తల్లికి కానీ అలా తండ్రికి కానీ ఎవరికి చూపేయకుండా ఎప్పుడు చనిపోయింది, రాత్రి 9:30 చనిపోయినట్టు కదా. 466 మార్కులు వచ్చినాయి విద్యార్థికి. ఇంప్రూవ్మెంట్ రైన్ కూడా వచ్చిండు. 470కి 466 వచ్చినాక వాళ్ళ తండ్రిని తీసుకొని వాళ్ళ బాబాయిని తీసుకొని సొంతంగా స్వయంగా ఈ కాలేజీ ఇలాంటివి ఎన్నో డిఐఓ గారు కంప్లీట్ ఇచ్చినాము. ఇప్పటిదాకా డిఓ రాడు. శ్రీ చైతన్య కాలేజీలో మన మాదాపూర్లో రెడ్డి అనే అమ్మాయి చనిపోయింది. ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారు? లక్షలు కట్టాలి, ఇక్కడికి వచ్చి ప్రాణాలు తీసుకోవాలా? శ్రీ చైతన్య కాలేజీలో తల్లిదండ్రులకు ఒకటే వినతి చెప్తున్నాం, మీ పిల్లలకి ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్ చేయండి. ఇట్లా నచ్చను మేము వెళ్ళిపోతామంటే వెళ్ళి తీసుకెళ్ళండి. 3 లక్షలు సంవత్సరానికి 2 లక్షలు ఫీజు తీసుకొని 4 లక్షల రూపాయలు కట్టిరు. ఇప్పుడు ఆ తండ్రి 16 ఏళ్ళ పిల్లగాడు పసికందు ఆయనకి ఏం తెలియదు. ఆయనకి ఏం ఖబర్దార్ శ్రీ చైతన్య విజయవాడ, మీరు మా విద్యార్థుల పట్ల మీరు పైసలు తీసుకోవడం తప్ప మీ ర్యాంకుల కోసం మా విద్యార్థులను చంపితే మాత్రం ఊరుకోం. విద్యార్థుల పట్ల 24 గంటలు కొట్లాడతాం. తెలంగాణ రక్షణ సేన విద్యార్థుల పక్షాన ప్రశ్నించే గొంతుగా పనిచేస్తుంది. కనీసం హాలిడేస్ కూడా డిక్లేర్ చేస్తలేరు. మానవత్వం లేదేం లేదు. ఎవరు వచ్చినా సరే విద్యార్థి భవిష్యత్తులో